ఇప్పుడు రీసెంట్ టైంలో చూస్తే బోనాలకి చాలా సాంగ్స్ వాడారు అసలు. సో అందులో నుంచి మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? నాకు ఇష్టమైన సాంగ్ నేనే వాడుకున్నా ఒక సాంగ్. ఓకే, ఇప్పుడు మా కోసం ఒక 2 లైన్స్. 100%. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. ఏటేటా బోనాలు యాపాకు దూపాలు పసుపు కుంకుమతోటి ముస్తాబు చేసిన మైసమ్మ పోచమ్మవే. ఎల్లమ్మ నువ్వు పెద్దమ్మ పొలేరమ్మవే. మహంకాళి తల్లి నివమ్మ, ఉజ్జయిని ప్రేమగల్ల తల్లి ఓయమ్మ. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. దయగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ, నువ్వు మైమగల్ల తల్లివే అమ్మ దుర్గమ్మ. ఓకే, దుర్గమ్మ ఎప్పుడు మీ వెనకాల సక్సెస్ గా జరగాలని ఎప్పుడు వెనకాలనే ఉండాలి. అవును. ఓకే, అంటే నాకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఎవ్రీ ఇయర్ పాడుతూ ఉంటారా మరి బోనాలకి సంబంధించిన అయితే ఈసారి 2 సాంగ్స్ పాడినా నేను. యాక్చువల్లీ ఒక సాంగ్ అనుకోని సిచ్యువేషన్లో వాడినాము, ఆ సాంగ్ కూడా కొంచెం పాడి వినిపిస్తా. ఓకే. ఆషాఢ బోనము అమ్మ మేదెత్తము, ఆషాఢ బోనము అమ్మ మేదెత్తము. బిర 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 అరే బిర 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 మేము బోనమెత్తి వస్తమే. దయగల్ల తల్లివే అమ్మాను శక్తివే, దయగల్ల తల్లివే అమ్మాను శక్తివే. నుదుటిన సింధూరము అమ్మాని కుంకుమ, నుదుటిన సింధూరము అమ్మాని కుంకుమ. దగదగ దగ అరే దగదగ దగ మెడిసనే అమ్మాని నుదిటిన వెలుగులు విరజిమ్మని అమ్మాని ముంగిట, వెలుగులు విరజిమ్మని అమ్మాని ముంగిట. 2 సాంగ్స్ వాడినాయి. ఈ 2 సాంగ్స్ వాడారు. ఓకే, మరి ఎలా అనిపించింది బోనాలకు సంబంధించిన పాటలు పాడినప్పుడు? కానీ ఈ బోనాలకైతే నిజంగా చెప్తున్నా, ఈ ఇయర్ లైఫ్లో మర్చిపోను. ఎందుకంటే గోల్కొండ దగ్గర రచ్చ రచ్చ పాట పాడినాం, డాన్స్ వేసినాం. మళ్ళీ లాల్ దర్వాజా దగ్గర రచ్చ రచ్చ, మొత్తం అంతా అందరితోటి హ్యాపీగా. ఎవరు వెళ్ళినా కానీ గుర్తుపట్టేటట్టు, ప్రతి ఇయర్ ఎప్పుడు వెళ్ళినా అక్కడ గుర్తుపట్టేటట్టు అట్లా. మళ్ళీ ఉజ్జయిని మహంకాళి దగ్గర కూడా రచ్చ రచ్చ. సో ఈసారి అయితే ఈ ఇయర్ అయితే లైఫ్లో మర్చిపోను, అంత బాగా ఎంజాయ్ చేసిన బోనాలు మాత్రం. అంత బాగా ఎంజాయ్ చేసాను. ఓకే, ఈ ఇయరే కాకుండా ఇంకా మర్చిపోలేని బెస్ట్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా మరి మీ లైఫ్లో? నీలి నీలి కళ్ళవాడే సాంగ్. నాకు ఆ సాంగ్కి నేను ఎప్పుడైతే షూటింగ్కి వెళ్ళినో అక్కడ ఆ పాట వినుకుంటూ వాళ్ళు డ్యాన్స్ వేస్తారు కదా, రఘు మాస్టర్ గారు, అలాగే మన లిరిక్ రైటర్ వచ్చారు, మన మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నప్పుడు నేనేనా ఈ పాట పాడింది. ఇంత మంచి సాంగ్ నాకు అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి జన్మంతా రుణపడి ఉంటా. 100%. అసలు ఎలా అనిపించింది అంటే నాకు అది లైఫ్లో మర్చిపోలేను.